హలో అండి. పాత టీ షర్ట్‌లు అయితే పక్కన పెట్టేసారా? చంక భాగంలో చినిగిపోయి, సాగిపోయి ఉంటాయి గదా! వాటితోటైతే చాలా బెస్ట్ యూజ్ అయితే చేసుకోవచ్చు మనం. వీడియోలోకెళ్ళే ముందు నా ఇంటరాక్షన్ అయితే ఇవ్వాలి గదా! పాత వాళ్ళంటే సరే ఉంది. ఎప్పుడప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి. ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మనం ఏ సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత ఈ టీ షర్ట్లు ఇవ్వండి. 2 రకాలైతే చేస్తాను మీకు. 2 రకాలు వెరైటీ అయితే చేస్తాను దీంతో. అందుకని 2 టీ షర్ట్లు అయితే తీసుకున్నా. ఫస్ట్ వచ్చేసి ఈ 2 అయితే మడతేసుకోండి కరెక్ట్గా. ఈ హ్యాండ్ 2 అయితే కరెక్ట్గా ఇట్లయితే మడతేసుకోండి. చంక భాగం కరెక్ట్గా వచ్చేటట్టు. కనిపిస్తుందా మీకు వీడియోలో? ఇదిగోండి ఇట్లా 2 హ్యాండ్స్ అయితే మనం 2 హ్యాండ్స్ ఇట్లా కరెక్ట్గా మడతేసుకుందాం. ఫస్ట్ ఈ హ్యాండ్స్ భాగం అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగం అయితే కట్ చేసుకున్నాం కదా. ఇదిగైతే ఇట్లా వచ్చింది. వీడియోలో కనపడుతుంది కదా మీకు. హ్యాండ్స్ భాగం కట్ చేసుకుందాం. ఇంక వచ్చేసి ఇక్కడ మెడ భాగం ఉంది కదా, దీన్ని అయితే డ్రా చేసుకుందాం. చూడండి, దీన్ని అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. కరెక్ట్గా ఇక్కడ మనకి గుండీలు ఉంటాయి కదా, ఇంతవరకు అయితే తీసుకుందాం. కొలత అంటే ఏం లేదు, కరెక్ట్గా ఈ గుండీల వరకు. ఇక్కడ మెడ ఉంది కదా, అంతవరకే, ఇంకా ఎక్కువైతే కట్ చేయట్లేదు నేను. కరెక్ట్గా ఈ మెడ దగ్గర నుంచి కొలత ఏం లేదు, మనం ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. ఇట్లా పలక మోడల్లో డ్రా అయితే గీసిన. దీన్ని అయితే కట్ చేసుకుందాం. ఎందుకంటే మోడల్ అయితే ఇట్లా వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి కింద భాగం ఉంటుంది కదా మనకి, ఇక్కడ కింద భాగం, దీన్ని అయితే ఇట్లా తిరగదిప్పేసుకోండి. తిరగదిప్పేసుకొని ఇక్కడ ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. ఈ కింద భాగం ఉంది కదా, ఒక 1 ఇంచ్ మీకు టేప్తో చూపిస్తాను. 1 ఇంచ్ కాదులేండి, ఇక్కడ నాకు కట్స్ ఉండే కదా, ఈ కట్స్ వరకు అయితే క్లోజ్ చేసుకుంటా. ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు. ఈ కట్స్ లేకుండా ఉంటే మనకు ఒక్క 1 ఇంచ్ అయితే చాలు. 1 ఇంచ్ కుట్టేసుకుంటే చాలు. కరెక్ట్గా నాకు కట్స్ అయితే ఉండే కదా, ఇక్కడి నుంచి అయితే కుట్టేసుకుందాం. ఇది వచ్చేసి క్యారీ బ్యాగ్ కదండి, అందుకని 2 కుట్లు అయితే వేసుకుంటున్నాను. ఒక కుట్టు మళ్ళీ కొంచెం కుట్లు పిగిలినా మనకి ఇబ్బంది అవుద్ది. 2 కుట్లు వేసుకుంటే కొంచెం బెనిఫిట్ బాగుంటుంది కదా. ఒక కుట్టు ఉండే ఇంకో కుట్టు కింద ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఇది క్యారీ బ్యాగ్ కాబట్టి 2 కుట్లు అయితే కుట్టేసుకుంటున్నాను. కుట్టు మిషన్ లేకపోయినా సరే చేతితోనే కుట్టేసుకోవచ్చు, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. పిన్నుల మిషన్ అంటారు కదా, దాంతో మటుకు కుట్టద్దు, అది మటుకు ప్రాబ్లం. ఎందుకంటే ఇది క్యారీ బ్యాగ్ కాబట్టి ఏమైనా బరువు వేసుకుంటాం కాబట్టి పిన్నులు ఉండవు. పిన్నుల మిషన్ అయితే వద్దు, సాధ్యమైనంత వరకు అయితే చేతితో అయితే కుట్టుకోండి. ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే తిరగ తిప్పేసుకుందాం.
ఎట్లా ఉంది? బ్యాగ్ టైప్లో వచ్చిలా కనపడుతుంది మీకు షేపు. బ్యాగ్ మోడల్ వచ్చింది కదా, మనకి షాపింగ్కి దేనికైనా పనికి వస్తుంది అని చక్క. ఇది బాగుంది కదా క్యారీ బ్యాగ్. మనం ఎన్ని సామానైనా తెచ్చేసుకోవచ్చు ఈజీగా. షాపింగ్ అదే సూపర్ మార్కెట్కి పోతే మనం కవర్ కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఎన్ని సామానైనా వేసుకోవచ్చు. పెద్ద టీషర్ట్ కదా ఇది, ఎందుకండి ఎన్ని సామానైనా వేసుకొచ్చుకోవచ్చు. ఈ ఐడియా ఎలా ఉందో ఖచ్చితంగా ఒక లైక్ అయితే పెట్టి కామెంట్ అయితే పెట్టి. అయితే అయిపోయింది కదా, మీకు ఇంకోటి చూపిస్తాను. ఇంకో టీషర్ట్, దీన్ని కూడా ఇట్లానే హ్యాండ్స్, ఇందాక మనం దాన్ని ఎట్లాగా మడతేసుకున్నాం అట్లనే హ్యాండ్స్ ఇట్లా మడతేసుకోండి ఒక పక్కకి. ఓ పక్కకి ఇట్లా మడతేసుకున్నాం కదా, ఇవి కూడా హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇదిగోండి హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ దీనికి కూడా ఇక్కడ మెడ దగ్గర డ్రా చేద్దాం. మీకు రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు, వీ షేప్ తీసుకోవచ్చు. నేనైతే ఇట్లా పలక మోడల్ అయితే డ్రా చేసుకున్నా. కరెక్ట్గా మెడ దగ్గర, ఇంకా అంతకన్నా ఎక్కువైతే కట్ తీసుకోవట్లేదు డ్రా. కరెక్ట్గా మెడ దగ్గర, మనకి మెడ భాగం ఉంది కదా, ఇదిగో షేప్ అయితే ఇట్లా వచ్చింది కదా. ఇంకా ఇక్కడ మనకి కింద ఇట్లా మోడల్ ఇస్తారు కదా, యూ కట్టు అట్లా ఇస్తారు కదా, దాన్ని కూడా కరెక్ట్ సమానంగా కట్ చేసుకున్నాం. ఇది కూడా సమానంగా కట్ చేసుకుందాం. సమానంగా అది కట్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. ఇక్కడ ఒక ఇది మటుకు 1 ఇంచ్, ఇది మోడల్ వేరే వస్తుంది. 1 ఇంచ్ కాదు, 2 ఇంచ్ మీకు కనబడుతుందా? 2 ఇంచ్. కరెక్ట్గా ఈ గుర్తు వరకు అయితే కుట్టే వేసుకోండి. ఇది మోడల్ వేరే వస్తుంది. ముందు బ్యాక్కి 2 సార్లు ఎట్లా కుట్టేసుకున్నామో దీనికి కూడా అట్లా 2 కుట్లు వేసుకుందాం. ఒక కుట్టు వేసుకుంటే మళ్ళీ అది ఉంటుందో ఉండదో అందరికి తెలిసిందే కదా, ఇందా చెప్పినా కదా. అందుకని 2 సార్లు కుట్టేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది మనకి. దీన్ని మనం ఇక్కడ కుట్టేసుకున్నాం కదా, ఈ మోడల్ వేరే వస్తుంది మనకి. ఇదిగోండి చూపిస్తాను. ఇక్కడైతే కట్ చేసుకోండి. ఇట్లా సన్నగా మొత్తం అట్లానే కట్ చేసుకోండి. బాగుంది కదా మోడల్, మనం ఇట్లయినా ఉంచేసుకోవచ్చు. దీన్ని 3 కూడా 3 వేసుకోవచ్చు.
కింద ఒకటి పై ఒకటి పట్టుకొని మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, వీడియోలో కూడా చూపిస్తున్నా కదా, అంతే అట్లా ముడేసుకోవడమే. బాగుంది కదా మోడల్ ఇట్లా కూడా. క్యారీ బ్యాగ్, ఇంకో క్యారీ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. బాగుంది కదా, ఇది కూడా మోడల్ మంచిగా చిన్న బ్యాగ్ అనమాట. చిన్న టీషర్ట్లతో, పెద్ద టీషర్ట్లతో, ఫుల్ హ్యాండ్స్తో, హాఫ్ హ్యాండ్స్తో, స్లీవ్లెస్తో, దేనితో తయారు చేసుకోవచ్చు. మనందరికి యూజ్ అయ్యేది, అవునా కదా మీరే చెప్పండి. మనందరికి, మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యేదే. మంచిగా షాపింగ్ బ్యాగ్లు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మోడల్ బాగుంది కదా, చక్కగా ముళ్ళేసేలేకే మంచిగా. ఇవైతే ఏమైనా చిన్న చిన్న సామాన్ తెచ్చుకోవడానికి ఇది బాగా పనికి వస్తుంది. ఇందాకది వచ్చేసి ఎన్ని సామాన్లు పడతాయి ఈజీగా, మన సూపర్ మార్కెట్కి పోతే ఒక నెలకు సరిపడా సరుకులు తెచ్చేసుకుంటాం కాబట్టి అది బాగా సరిపోదు. చిన్న చిన్న టీషర్ట్లు వచ్చేసి ఇట్లాంటి చిన్న చిన్న వాటికి బాగుంటుంది. ఎట్లా ఉందో ఈ రెండు ఐడియాలు ఎట్లా ఉన్నాయో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టిన. ఈ వీడియో ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి, ఇక ఈ వీడియో ఇంతటైతే ముగిస్తున్నాను. నా వీడియోకి నచ్చితే ఒక లైక్ అయితే పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.